తిరుపతి మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బెదిరించారు. దానికి సంబంధించి ఈరోజు ఈనాడు పత్రిక ఇంకా ఏం కొట్టేయలేదే అన్నట్టుగా డాక్టర్ హనీష్కి సంబంధించినటువంటి క్లినిక్ ఫోటో కూడా వేసింది. అట్లాగే మా కార్పొరేటర్ అమర్నాథ్ రెడ్డి అపార్ట్మెంట్ను ఇంకా కూల్చలేదే అని ఆయన అపార్ట్మెంట్ ఫోటో కూడా వేసింది. అంటే ఈ కూటమికి వాళ్లను మోసేటువంటి పత్రికలు కూడా ఒత్తాసు ఇచ్చి దాన్ని సమర్థించుకుంటూ మా మీద అభాండాలు వేస్తూ మున్రామ్ రెడ్డి అని 8th వార్డు కార్పొరేటర్ని నిన్న రాత్రి నుంచి బెదిరించి నీ ఇల్లు కూలగొట్టేస్తామనని ఆస్తులు ధ్వంసం చేసేటువంటి ధ్వంస రచన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నది. దీనికి తిరుపతిలో తిష్ట వేసి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈ జిల్లా మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ అనేటువంటి రెవెన్యూ శాఖ మంత్రి గారు. ఈయన మీద చంద్రబాబు గారి పాలన కొనసాగాలి ఎంతో పట్టుదలతో ఉండే ఆంధ్రజ్యోతి పత్రికే అసాంఘిక వ్యక్తి ఇతని కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు, హైదరాబాదులో ఈయన కూర్చొని పెద్ద 5 స్టార్ హోటళ్లలో ఆయన చేసేటువంటి నిర్వాకాలు, అసాంఘిక కార్యకలాపాలు, దందాలు అన్నీ ఇన్ని కావు అని ఆంధ్రజ్యోతి పత్రికలో పతాక శీర్షికలతో వచ్చింది. అంటే ఆయన క్యారెక్టర్ ఎలాంటిదేనని రోజు మమ్మల్ని తిట్టేటువంటి పత్రిక కూడా ఇక వీడి గోడు భరించలేము తండ్రో అని అతన్ని గురించి రాసినటువంటి మాటలవి. అలాంటి వ్యక్తి ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతి పేరుతో ఏర్పడ్డటువంటి ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఆయనే నేరుగా కార్పొరేటర్లకు ఫోన్ చేసి పిలిపించుకొని బెదిరిస్తున్నటువంటి బెదిరింపులు, అందులో వెళ్లినటువంటి మా కార్పొరేటర్లు భయంతో సార్ ఇలా ఇంతకు ముందు జరగలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అనంటే చంద్రబాబుకు సంబంధం లే, ఇప్పుడు ఏలుతున్నది లోకేష్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తున్నది మా పార్టీలోనని సాక్షాత్తు ఈ సత్యప్రసాద్ గారు వీళ్లను బెదిరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం, మీరు లొంగిపోవాలా, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చెయ్యాలా, రేపు ఓటు మాకు వెయ్యాలా, వెయ్యకపోతే మీ భరతం పడతాం. ఇది వీళ్లు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయం. దీన్ని రాజకీయం అంటారా లోకేష్ గారు? ఇదేనా మీరు చెబుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం? సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తిరుపతిని పెద్ద పవిత్ర నగరంగా తీర్చిదిద్దుతాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అకృత్య నీచ నికృష్ట రాజకీయం అపవిత్రం కిందికి రాదా? రాజకీయాలలో పవిత్రంగా ఉండాల్సినటువంటి అవసరం లేదా? ఇంత నీచ రాజకీయ ప్రోక్షణ చేస్తున్నటువంటి ఈ ఇన్ఛార్జి మంత్రి, ఆయనకు ఒత్తాసు పలుకుతున్నటువంటి స్థానిక నాయకుల యొక్క అకృత్యాల్ని ఒక్కసారి హెచ్చరిస్తారా లేదా? ఈ సత్యప్రసాద్ అనుకుంటున్నాడు ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరినీ బెదిరించడం మూలంగా మా వాళ్లు కొంతమంది భయపడితే భయపడవచ్చు, అది వేరే విషయం. ఎందువల్లంటే వీళ్లు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు కాబట్టి. సత్యప్రసాద్కు పోయేదేమిలే, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళనందరినీ బెదిరించి
డిప్యూటీ మేయర్ను గెలుచుకుంటే సత్యప్రసాద్కు పోయేది ఏమీ లే, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకే నష్టం. ఈ రోజున తిరుపతి ప్రజలు చేదరించుకుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు, చీత్కరిస్తుంటున్నారు. మీ కూటమిలో భాగస్వామి అయినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారే ఈ రోజు సోషల్ మీడియాలో ఇంతటి దారుణాలా, తిరుపతిలో ఇంత అరాచకమా, దీన్ని కట్టడి చేయకపోతే చాలా నష్టం వస్తుంది అని మీ కూటమిలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడే బాధపడుతూ పోస్టింగ్ పెట్టాడు అంటే ఏ స్థాయిలో ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని.